Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. చాలా రోజుల తర్వాతకి అన్బాక్సింగ్ చేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ A50 లేటెస్ట్గా మనకి ఫిబ్రవరిలో మొబైల్ అనేది లాంచ్ అవ్వడం, మార్చిలో మొబైల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి గెలాక్సీ సిరీస్లో సిరీస్లో చాలా మొబైల్స్ అనేది లాంచ్ చేస్తూ వచ్చారు. థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ లాస్ట్ ఇయర్, అండ్ ఈ ఇయర్ మనకి ఫిఫ్త్ జనరేషన్తో మొబైల్స్ అనేది లాంచింగ్ అనేది జరుగుతుంది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే అన్బాక్సింగ్లో ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్, మనకి ఇది లేటెస్ట్గా మనకి లేటెస్ట్ మొబైల్స్ అన్నిట్లలో ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. చాలా ఫ్లెక్సిబుల్గా మనకి మొబైల్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆక్టాకోర్ ప్రాసెస్తో 16.21 సెంటీమీటర్స్ ఫుల్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి 21,000లో మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి జీబీ వైజ్గా అంటే 64 GB, 4 GB ర్యామ్ అయితే ఒకలాగా, 128 GB, 6 GB ర్యామ్ అయితే ఒకలాగా మనకి కాస్ట్ అనేది అవైలబుల్గా ఉంది. మొబైల్ అయితే ఎక్సలెంట్ లుక్లో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి మొబైల్ అనేది ఓపెనింగ్ చేద్దాం. చూసారు కదా ఎంత స్టైలిష్ లుక్లో అండ్ ఫుల్ ఫిట్టింగ్గా మనకి బాక్స్ ఫిట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేస్తుంటే కూడా అసలు చాలా ఓపెన్ కావట్లేదు. అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఫిట్ చేసి ఇవ్వడం వల్ల మొబైల్ సడన్గా ఓపెన్ చేసినా కింద పడకుండా ఉంటుందని చెప్పి చాలా ఫిట్టింగ్ అనేది ఇచ్చారు. ఎస్, ఇట్స్ రియల్లీ లుకింగ్ కూల్. అండ్ మనకి బాక్సెస్లో యాక్సెసరీస్ ఏమి ఇచ్చారంటే ఒక చార్జర్, హెడ్సెట్ అండ్ దాని ఒక కేబుల్ ఇచ్చారు, USB కేబుల్. ఒకసారి చార్జర్ చూసుకున్నట్లయితే మనకి 100 to 240 వోల్ట్స్ ఇన్పుట్ అనేది మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. అంటే ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది ట్రావెలర్ అడాప్టర్ అనమాట. ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క మొబైల్ కూడా ట్రావెలింగ్ అడాప్టర్సే, మనం క్యారీ చేసుకోవచ్చు అండ్ ఎక్కడైనా ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవచ్చు. ఫుల్ ఫాస్టింగ్ ఛార్జింగ్ అనేది మనకు మొబైల్ అయితే అవుతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మనకి ఛార్జింగ్ అయితే ఫుల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. శాంసంగ్ వాళ్ళు ఓన్గా డిజైన్ చేసిన ఈ అడాప్టర్ అయితే ఫుల్ కూల్ లుకింగ్ అండ్ లైట్ వెయిట్లో ఉందండి. సో మనం ఏ మొబైల్ యొక్క ఛార్జర్ అయితే ఆ మొబైల్కే ప్రిఫర్ చేయడం బెస్ట్. అండ్ ఈ రీసెంట్గా వస్తున్న మొబైల్స్ కంటే ఈ మొబైల్ ఫిట్టింగ్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఒక హెడ్సెట్ ఇచ్చారు అండ్ ఒక USB కేబుల్, అంటే ఛార్జర్ టు మొబైల్ కనెక్టర్ కేబుల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఎస్, కంపెనీ హెడ్సెట్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఇయర్స్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో యూ కెన్ యూజ్ ఓన్లీ కంపెనీ హెడ్సెట్స్, ఇయర్ ఫోన్స్ ఓన్లీ. అండ్ మనం ఇంకా చూసుకున్నట్లయితే మొబైల్కి ఒక పౌచ్ అనేది, అంటే ఒక బ్యాక్ కవర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ మధ్య రీసెంట్గా ఇది చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ప్రతి మొబైల్ కంపల్సరీ దాంట్లోనే ఒక బ్యాక్ కవర్, దాంట్లోనే ఒక గ్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మొబైల్ చూసుకున్నట్లయితే రియల్లీ కూల్. మనకి మొబైల్లో చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది, బ్లాక్, వైట్, బ్లూ అండ్ కోరల్ కలర్స్. సో మరియు నావీ బ్లూ చూసుకున్నట్లయితే రియల్లీ లుకింగ్ క్యూట్. అంటే మీరు డైరెక్ట్గా ఓన్గా చూసుకున్నట్లయితే మొబైల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మొబైల్ కూడా చాలా అంటే చాలా స్లిమ్గా, లైట్ వెయిట్గా ఉంది. మనకి మొబైల్ 166 grams అవైలబుల్లో ఉంది. రీసెంట్గా వస్తున్న మొబైల్స్లలో అయితే లైట్ వెయిట్ మొబైల్స్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా లైట్ వెయిట్ మొబైల్ ప్రిఫర్ చేయడం జరిగింది. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 3 త్రిబుల్ కెమెరాస్ ఇచ్చారు. రీసెంట్గా శాంసంగ్ వాళ్ళు లాంచ్ చేస్తున్న ఈ త్రిబుల్ కెమెరాస్ అనేది చాలా అంటే చాలా క్లిక్ అయింది. ఒకసారి త్రిబుల్ కెమెరాస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కెమెరా 25 మెగాపిక్సెల్ ఇస్తుంది అండ్ సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇస్తుంది, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇస్తుంది. 8 మెగాపిక్సెల్ అనేది అల్ట్రా వైడ్లో ఇస్తుంది, 5 మెగాపిక్సెల్ అనేది డెప్త్ సెన్సార్లో ఇస్తుంది. సో మీరు ఒకసారి మొబైల్ అన్లాక్ చేసుకున్నట్లయితే చాలా స్మూత్గా ఉందండి. టచ్ అయితే ఎలాంటి షాకింగ్ ఇవ్వట్లేదు, చాలా స్మూత్గా ఉంది, స్మూత్ మూవింగ్ కూడా ఉంది. సో యూ కెన్ చూస్ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. అండ్ మీరు సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే ఇట్స్ కూల్ లుకింగ్. మనం అనుకున్న సెట్టింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. 6.4 inches, 25 మెగాపిక్సెల్ బ్యాక్ సెట్, 1080p అండ్ 64 GB అవైలబుల్గా ఉంది. ర్యామ్ 128 GB ర్యామ్ కూడా అవైలబుల్గా ఉంది. 4000 mAh లిపో బ్యాటరీ అనేది అవైలబుల్గా ఉంది. బ్యాటరీ కూడా మనకి 4000 బ్యాకప్లో ఉంది కాబట్టి రియల్గా అసలుకైతే డిసప్పాయింట్ చేయదు. కెమెరా కూడా ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉంది. నేను గ్రీన్ సోల్ వాళ్ళు ప్రిఫర్ చేసిన చైర్ ప్రిఫర్ చేస్తున్నాను. ఫుల్ సెక్సీ లుకింగ్ కెమెరా కూడా. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మొబైల్ ఫింగర్ ప్రింట్ టచ్ అండ్ 2019 మార్చ్లో రీసెంట్గా అవైలబుల్ అయింది. రీసెంట్గా అవైలబుల్ అయిన ప్రతి మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 ఇస్తున్నారు, ఆక్టాకోర్ ప్రాసెసర్. సో 1 month వాడాక నేను దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది ఇంకా ఇవ్వగలను. ప్రజెంట్ అయితే అన్బాక్సింగ్. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.